రాష్ట్రంలో ప్రస్తుతం 270 ఇంజనీరింగ్ కాలేజీలు, 200 ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు, 120 బి ఫార్మసీ కాలేజీలు, 500 డిగ్రీ కాలేజీలు. సంవత్సరం తిరిగేసరికి డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది వస్తారు రోడ్డు మీదకి? 2,30,000 మంది వచ్చేస్తారు. ఇందులో ఒక 5 ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అనుకోండి, ఇంజనీరింగ్ కాలేజీల్లో 280 కాలేజీలు ఉన్నాయి కదా, సంవత్సరానికి 2 లక్షల మంది బయటకు వస్తున్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి. ఓ 5% అమెరికా వెళ్తారు వీళ్ళు, ఓ 15% క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. 5, 15, 20. ఒక 20% చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు, లేదా వాడికి తెలిసిన వాళ్ళు, వీడికి తెలిసిన వాళ్ళు, ఓ 40% వస్తాయి అనుకోండి. మరి మిగిలిన 60% ఏం కావాలండి? ఉద్యోగాలు కావాలక్కర్లేదు. మరి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ప్రభుత్వాలు చేయాల్సిన పనిలో ఉద్యోగాలు ఇవ్వటం ఓ భాగం. కాబట్టి మొదటి డిమాండ్ శ్వేతపత్రం, రెండవ డిమాండ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయక గత ప్రభుత్వం నష్టపోయింది. జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు. మీరు ఇస్తామన్నారు. లోకేష్ బాబు పాదయాత్రలో మేము వెళ్ళిన ప్రతి చోట మేము వస్తే ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక 2 జనవరి 1 అయింది. 1 జనవరి 1 అనుకుంటే 2025 జనవరి 1, 2026 జనవరి 1 ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే నేను ఈ వేదిక మీద చెప్తున్నా, చేస్తారనే నమ్మకం నాకైతే లేదు. కాబట్టి వాడు చేసినా చేయకపోయినా మనం ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేసే హక్కు మనకి ఉంది. కాబట్టి రెండో డిమాండ్, మొదటి డిమాండ్ ఏంటి? రెండోది జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. మూడో డిమాండ్, జాబ్ క్యాలెండర్ ఏముంది మాట్లాడుతాను నేను, వయో పరిమితి. ఇది అర్థం ఏం పోయింది? ఆడైనా ఈడైనా, ఆడంటే జగన్మోహన్ రెడ్డి, ఈడంటే చంద్రబాబు రెడ్డి. ఎవరు కానీ ఖర్చు ఉండదా? బతిలాడు ఏమంటాడు ఎంసీఎఫ్ 42 ఏళ్ళు పెంచినప్పుడల్లా జీవో జారీ చేస్తారు. వాస్తవంగా మీకు తెలుసు కదా, ఒకప్పుడు 34 ఏళ్ళు ఉండేది, 39 ఏళ్ళకి అప్పట్లో చేశారు. అప్పట్లో నేను ఎమ్మెల్సీగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అప్పుడు పరిస్థితుల్లో తాను 42 ఏళ్ళు ఏంటంటే అప్పుడు జీవో ఇచ్చి 39 ఎంత చేశారు? 42. ఆ జీవో కాల పరిమితి పెడుతున్నాడు, 1 సంవత్సరం అంటున్నాడు, 1 2 సార్లు. కాబట్టి ఆ కాల పరిమితి అయిపోగానే మళ్ళీ జీవో జారీ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకోటి గవర్నమెంట్ ఏం చేసింది? 39, 42 చేస్తూ ఇచ్చి పెంచాం కదా వయో పరిమితి. ఆ పెంచమని కాదు మనం అడిగేది, ఏ పెంచమని. కాబట్టి ఇవాళ తెలంగాణలో 46 ఏళ్ళు చేసి అప్పుడు 50 ఏళ్ళు చేసే నీకేం నష్టం? ఒక ఆయన మంత్రి గారితో నేను మాట్లాడి, పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా ఉద్యోగం రాదు కదా. వస్తే వస్తే లేకపోతే లేదు, నీకు నష్టంగా ఉంది, నీ నష్టం రాదు, రాసుకుంటాడు కదా. కాబట్టి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. మన డివైఎఫ్ఐ 48 ఏళ్ళు అని పెట్టి 48 కాదు 49 లేదా 47 రాసుకొని నీకేం పోయింది? ఖర్చు ఉందా? గవర్నమెంట్కి ఏమైనా రూపాయి ఖర్చు ఉందా? మీరు చెప్పండి. కానీ ఖర్చు ఉందా? లేదు కదా. కాబట్టి మూడవది వయో పరిమితిని పెంచాలి అనేది మన డిమాండ్. అయితే పెంచాలనే దగ్గర ఏంటంటే, ఇప్పుడు నేను ఈ మీటింగ్ వచ్చాక ఒక ఆయన నా మెసేజ్ పెట్టాడు, సార్ దయచేసి 49 ఏళ్ళు అడగండి. అంటే వాళ్ళు 1 సంవత్సరం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. నా 46 వచ్చినోడేమో నా 47 అని మాట్లాడేది. ఈ లోపల ఈ సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. ఏదైనా వయో పరిమితి పెంచాలి. అది 48, 49 అంతైనా మనకేమి 50 చేయండి. ఇప్పుడు నీకేమి నష్టం? నేను చెప్పాను కదా. వాటి మూడో డిమాండ్ వయో పరిమితిని పెంచాలి. ఇది ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2, వాస్తవంగా గ్రూప్ 2 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5-6 వేల ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఇచ్చారు? లాస్ట్ గవర్నమెంట్ అన్ని 900 ఖాళీలకు ఇచ్చారు. అది కోర్టు కేసులు అడి తిరిగి ఇవాళ పేపర్లో ఇందాక వచ్చేటప్పుడు చూశాను, ఫలితాలు విడుదల అని చెప్పేసి. ఫలితాలు విడుదల అంటే రేపు మాకు 800 మందికో 900 మందికో ఇస్తారు. కాబట్టి ఫలితాలు విడుదల అయినాయి. కాబట్టి గ్రూప్ 2 వరకు గట్టిగా ఆడడానికి ఇప్పుడు ఇంకా మనకి స్ట్రెంగ్త్ పెరిగింది. ఎందుకంటే నిన్న దాకా ఏమనేవారంటే కోర్టు కేసులు ఉన్నాయి, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేము, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే జనరల్ గా అందరూ రాసే పరీక్ష ఏంటంటే, పోస్టులు ఎన్నున్నా 4 లక్షల మంది రాసే పరీక్ష ఏంటి? గ్రూప్ 2. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా బతికేది ఎక్కువ గ్రూప్ 2 మీద, ఆటి మీద.
వాటికి కూడా పెద్దగా రాలేదని అందరూ వరి అవుతున్నారు. ఏంటంటే ఈ కరోనా తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏదేమైనా పోస్టులు ఏం భర్తీ చేయాలన్నప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలన్నీ భర్తీ చేయాలి. అన్ని కలిపితే సుమారు 10,000 ఖాళీగా. అట్లాగే ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉన్నాయా? అది ఎన్నేళ్ళ ఇంకా నోటిఫికేషన్ వేసి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏమి ఉండవు గవర్నమెంట్, తెలుసు కదా మీకు. ఏముంటాయి అక్కడ మెయిన్ గా త్రిపుల్ అంటాం మనం, త్రిపుల్ అంటాం తెలుసు కదా. ఎలక్ట్రికల్ ఉద్యోగాలు ఈ మనకి విద్యుత్ సౌదాలో ఉంటాయి అనమాట. ఇక్కడ గుణదల్లో ఉన్న పెద్ద ఆఫీసు మీరు చూసేట్లేదు, అక్కడ వందలాది ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు. అలా సివిల్ అంటాం మనం, ప్రాజెక్టులు ఎక్కడైతే నిర్మాణం జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా సివిల్ ఉద్యోగాలు. అలాంటి ఉద్యోగాలు ఇందాక మనోడు చెప్పాడు 3 మండలాలకు ఒక ఏఈ ఉన్నాడని చెప్పేసి. అందుకని ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. అలానే మీకు లైబ్రరీ సైన్స్ అయిన వాడు తెలుసు కదా, డిఎల్ఎస్సి, బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి ఇలా రకరకాల కోర్సులు చేశారు. లైబ్రరీలో పోస్టులన్నీ ఖాళీ. మీరు పక్కనే లైబ్రరీ ఉంది, మీరు వెళ్ళి చూడండి, అది గ్రంథాలయం. అందులో పోస్టులన్నీ ఖాళీ. అందులో కూడా అందరూ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తారు, పుస్తకాలు అందించేవాళ్ళు, సర్దేవాళ్ళు వీళ్ళంతా కూడా. కానీ అన్ని శాంక్షన్ పోస్టులు మీరు గుర్తుపెట్టుకొస్తుంది, కొత్తగా శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నా మాట అర్థమైంది మీకు? శాంక్షన్ పోస్టులు అంటే శాంక్షన్ పోస్ట్ కి ఆల్రెడీ అక్కడ జీతం ఉంటుంది అన్నమాట. కానీ ఆ పోస్ట్ భర్తీ చేయకుండా అవుట్ సోర్సింగ్ లో పెడతాడు, ఎందుకంటే అక్కడైతే 10,000-11,000తో పని చేయించుకోవచ్చు. కాబట్టి లైబ్రరీ గ్రంథాలయాల్లో ఉన్న ఖాళీలన్నీ కూడా శాంక్షన్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం. అలాగే పోలీస్ శాఖ 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానిస్టేబుల్స్ ఇచ్చింది రిక్రూట్మెంట్. 300-400 ఎస్ఐ 6,100 పోస్టులు. ఈడు కాదు ఇచ్చిందే, ఎవరు? ఈ ప్రభుత్వం. ఆవిడ సుచరిత గారు హోమ్ మినిస్టర్ గారు అండి, నిర్ణయం కలిసి ఆవిడే పెద్ద మంత్రి పదవి అయిపోయాక యాక్టివ్గా లేదు. నేను ఏదో ఫంక్షన్ లో కలిసి ఆవిడ అడిగింది, కానీ ఆ పోలీసు ఉద్యోగాలు అప్పుడు రోజు అడిగేవారు, పోలీసు ఉద్యోగాలు ఇచ్చారా అండి అని చెప్పి, ఈ మధ్య ఇచ్చారండి అని చెప్పి. సో ఇవాళ రాష్ట్రంలో దాదాపు 16,000కు పైగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా, 16,000. అలాగే ఎస్ఐలో 500-600 రకరకాల సివిల్, ఏఆర్ ఇవన్నీ కూడా ఉంటాయి. 500-600 పోస్టులు ఖాళీగా. కానీ ఎంత నిరుద్యోగులకి ఎంత తప్పన ఉంటుంది పాపం. నేను ఈ వారం లాస్ట్ మంత్ డిసెంబర్ 21, 22, 23 కాకినాడలో వేరే పని ఉండేది. ఆ కాకినాడలో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, చందా అడగ, డబ్బులు అడగటాయి, మా ప్రోగ్రామ్ సంబంధించి. అది ఏమీ లేదు, నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా తెలియదు. అక్కడ 2,000 మంది ఉన్నారు కోచింగ్. నాకు బాధ వేసింది నిజంగా. అంటే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం మన పెద్ద ఉద్యోగం అనుకో, దానికోసం ఎంత తపన పడుతున్నారు మనుషులు అని చెప్పేసి. 2,000 మంది ఉన్నారు. క్లాస్ రూమ్కి వెళ్ళండి, కాసేపు క్లాస్ కూడా చెప్పారు. అంటే అంత ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలో ఉన్నాయి, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ప్రకాశం ఈ జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఐఏఎస్ ఉద్యోగం వచ్చినట్టే ఫీల్ అవుతున్నారు. కాబట్టి పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు ఈ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే స్పెషల్ డిఎస్సి అని ఉంది మీ అందరికీ. మామూలు డిఎస్సి కాకుండా స్పెషల్ డిఎస్సి అంటాం. అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వాళ్ళ కోసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2,600 పోస్టులకు అనుమతించి అది ధర్నా కూడా చేశారు. ధర్నా చౌక్లో నేను కూడా పాల్గొన్నట్టు ఉన్నారు. అయితే అప్పుడు ఏంటి, ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. పని చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, కాంట్రాక్టులు చేస్తున్నారు, వాళ్ళకా వీళ్ళకా తర్జన పడి ఇప్పుడు ఎటు తేల్చుకుంటే గవర్నమెంట్ హాయిగా చూస్తుంది, మీరు కొట్టుకుంటా ఉండండి అని. గవర్నమెంట్ తేల్చాలి కదా. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1,000 మంది స్పెషల్ డిఎస్సి చేసిన వాళ్ళు, డిఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఆ పోస్టులు భర్తీ చేయాలి. కానీ ఏమీ తేల్చకుండా తాత్సారం చేస్తా ఉన్నాం. ఇట్లా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ లో కొన్ని రకాలు వస్తాయి. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి అనుకోండి, అది జాబ్ క్యాలెండర్ లో చేర్చరాడు. అది దేంట్లోకి వస్తుంది? పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.
అట్లానే డిఎస్సి ఉందనుకోండి, డిఎస్సి జాబ్ క్యాలెండర్లో చేర్చరాడు, ఎందుకంటే అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిఎస్సి అంటేనే అది తెలుసు కదా. మిగిలినవన్నీ జాబ్ క్యాలెండర్లోకి వస్తాయి, లైబ్రరీ ఉద్యోగాలు కానీ ఇటువంటివన్నీ కూడా. ఏదేమైనా నిరుద్యోగులు కొంతమంది కానీ ఉద్యోగాలు వస్తాయి కదా, 40,000 పోస్టులు భర్తీ చేయండి జాబ్ క్యాలెండర్లో పెట్టి, 40,000 మంది బెనిఫిట్ అవుతారు. 40,000 మంది బెనిఫిట్ అవడం అంటే 40,000 కుటుంబాలు బెనిఫిట్. వాస్తవంగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్న పిల్లలందరూ మనం చూస్తే పరిశీలన చేయండి మీరు కావాలంటే. ఎక్కువ మంది పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకి. ఎందుకంటే మన డిఎస్సి నోటిఫికేషన్ లో నేను అప్లై చేసిన వాళ్ళ కేటగిరైజేషన్ చూశాను. అప్లై చేసిన వాళ్ళ 90% ఎస్సీ ఎస్టీ బీసీ మనం గమనిస్తాం. అంటే ఆ కుటుంబాలకు అదే ఆధారం. అందుకని వీటి మీద మనం డిమాండ్ చేయటం కాదు, రౌండ్ టేబుల్ పట్టడం కాదు, మనం కార్యాచరణకి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫస్ట్ డిమాండ్ శ్వేతపత్రం, ప్రభుత్వ ఖాళీలన్నీ ఎన్ని ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలి. రెండోది ఏంటి, జాబ్ క్యాలెండర్ విడుదల ప్రకటించాలి. మూడోది ఏంటి, వయో పరిమితిని పెంచాలి. 4 కానిస్టేబుల్స్ తదితర కేటగిరీలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కూడా భర్తీ చేయాలి. అయితే చివరి అంశం చెప్పదలుచుకుంది, రౌండ్ టేబుల్ పెట్టినది మాత్రం నాలేమి ఆలకించే బ్యాచ్ కాదు. చంద్రబాబు నాయుడికి భయం ఎక్కువ. భయం అంటే మనుషులు ఎక్కువ మంది మనుషులు కోడేసి ఉద్యమం చేస్తారంటేనే అతను బెదురుతాడు. కాబట్టి మనం ఏదో ఒక రూపంలో కార్యాచరణ ప్రారంభించాలి. ఇవాళ మీరు రౌండ్ టేబుల్ అయ్యే లోపల ఏదో ఒక కార్యాచరణ తీసుకోవాలి. అంటే ఆ కార్యాచరణలో భాగంగా మొత్తం అన్ని జిల్లాల్లో 28 జిల్లాల్లో కూడా ముందు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల దగ్గర అక్కడ ఉండేటటువంటి అనేక సంఘాలు, నిరుద్యోగ సంఘాలను కలుపుకుని ఒకటి కలెక్టరేట్ల దగ్గర మనం ధర్నాలు నిర్వహించాలి. నా సజెషన్స్ మీరు చేసుకోండి. కలెక్టరేట్ దగ్గర ధర్నాలు నిర్వహించడం. రెండోది, లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారు ఈమెయిల్ రోజు చూస్తూ ఉంటాడు, ట్విట్టర్ రోజు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మధ్య మానేసినట్టుంది. మొదటిదాకా ఆయన ప్రజా దర్బారాన్ని పెట్టేవాడు. పొద్దున్నే తెల్లారుజామున 3ంటికే మహాజనం వచ్చిన ఆయన కాలు తెచ్చుకుని, దా బ్రదర్ ఫోటో తీసి బ్రదర్కి నాదని ఎన్నాలించుకుంటాడు. అయిపోయింది ఆ సోకు. ఎందుకంటే అసలు కట్టలు అయిపోయినాయి కాగితాలు. అవి పరిష్కరిస్తే కదా కొత్త బ్రదర్లు వచ్చేది. కాబట్టి అది ఎక్కువ కాలం నిలబడదు. అంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెబుతుంది. పవన్ కళ్యాణ్ ఇళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ మంగళగిరిలో రోడ్డు పక్కన ఆయన ఆఫీస్ ఉంది కదా, మీరు చూశారు లేదు, ఆ మొదట 5-6 నెలలు మహాజనం. నేను అప్పటికి ఇంకా ఎమ్మెల్సీని, మొన్న మార్చేదాకా నేను ఎమ్మెల్సీని కదా, నా దగ్గరకు వచ్చినోడు కాడా నా చేయి పట్టుకుని, సార్ ఎట్ట పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళండి సార్. మావాడు కూడా, మా సంఘాలు పెద్ద సంఘాలు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎట్టబట్టు అంటే ఆయన ఏదో మంత్రం వేస్తాడు అన్నాడు. ఓ 5-6 నెలలు నడిచింది ఆ స్టోరీ. ఇక ఆయన అలసిపోయాడు, లేదా ఈవిడ అలసిపోయాడు మొత్తం కదా. ఆయన రోజు విమానంలో వచ్చి విమానంలో పోతున్నాడు. ఈ గొడవ అంతా మనం వెంటాడుతాం అని చెప్పి స్పెషల్ ఫ్లైట్ తెచ్చు కదా మీరు. అందుకని ఇక ఇట్లా జరగదు. ఎన్నో చూసాం మేము, ఎన్నో అరెస్టులు అయ్యాం. ఎంతో ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరాబాద్ దగ్గర కొన్ని 100 ధర్నాల్లో పాల్గొన్నారు. కాబట్టి ఒత్తిడి తేవాలా ప్రభుత్వాల మీద. వాడు ఎవరైనా కానీ, మన ఏ పార్టీలతో సంబంధం లేదు. రాజశేఖర రెడ్డిని చూసాం, రోసీని చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూసాం, అందరినీ చూసాం. ప్రజాస్వామ్యంలో ఒత్తిడి తెచ్చే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. నిరసన అంటాం, ప్రొటెస్ట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీబడి. సామాన్యుడికి కూడా హక్కు. అందుకని మనం ముందు జిల్లాల కలెక్టరేట్ల దగ్గర, ఒకవేళ కలెక్టరేట్ల దగ్గర కుదరకపోతే కలెక్టరేట్ల అన్నింటిలో కూడా ప్రతి సోమవారం గ్రీవియన్స్ అని జరుగు. 5 ఉన్నాయి వెళ్ళొచ్చు మనం. అంటే మన వాళ్ళు ఏంటంటే జనం లేదండి అంటా ఉంటారు. 5 దొరకరా, 5 ఉన్నాయి గ్రీవియన్స్ లేవటం. కలెక్టరేట్ల దగ్గర వీలైనప్పుడు మనం ధర్నాలు చేయటం. అలాగే చంద్రబాబు నాయుడికి, ట్విట్టర్కి, రాష్ట్ర ఆయన లోకేష్కి ఒకేసారి ఒకే రోజున కొన్ని వేల మంది
వాళ్ళ ట్విట్టర్లో ఈ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అని అదొక నిరసన కార్యక్రమం. అలాగే మనకి ధర్నా చౌక్ లో విజయవాడలో ఇవి అయిన తర్వాత ధర్నా చౌక్ లో పెద్ద ధర్నాని నిర్వహించడం, ఈలోగా మనకు దొరికిన వాళ్ళందరికీ రిప్రజెంటేషన్లు ఇస్తా ఉంటాం. ఈ రకమైనటువంటి ఒత్తిడి మనం తెస్తేనే కొన్ని ఉద్యోగాలైనా భర్తీ చేయాలి. అదర్వైజ్ ఈ ప్రభుత్వానికి పెద్ద ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేటటువంటి ఆలోచన పెద్దగా లేదు. అని మొన్న ఒక మంత్రి గారు మా గుంటూరు ఆయన అన్నమాట, ఆయన ఏదో పని కలిసి అన్న ఉద్యోగాలు ఎవరు అడగట్లేదు అంటుంది. అంతా అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎవరు అడుగుతున్నారు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. నేను చెప్పాను అన్న, ఇంజనీరింగ్ కాలేజ్ సంవత్సరాలు 2 లక్షల మంది బయటకు వస్తున్నారు, అమెరికా వెళ్ళే వాళ్ళు 5% ఉంటారు. అయితే మన గుంటూరు కొద్దిగా ఎక్కువ మంది వెళ్తారు, కొద్దిగా బెటర్ జిల్లా కాబట్టి. కానీ నువ్వు విజయనగరం, అనంతపురం, అక్కడ మన ఇందా చెప్పాను కదా శ్రీకాకుళం, ఈ జిల్లా ప్రకాశం, ఏమి ఏంటి బెట్ట ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో వాళ్ళకి టీచర్ ఉద్యోగం రావడం, ఐఏఎస్ ఉద్యోగం వచ్చింది, కానిస్టేబుల్ ఉద్యోగం రావడం, ఐఏఎస్ ఉద్యోగం వచ్చింది, అంతే కదా. కానిస్టేబుల్ స్థిరపడితే ఆ కుటుంబం స్థిరపడద్దని అలా బాధ. కాబట్టి మీరు చేసే కార్యాచరణకి మేము అందరం కూడా, మా ఎమ్మెల్సీల బృందం, మా ఎక్స్ఎమ్మెల్సీల బృందం, అందరం కూడా ఎమ్మెల్సీ పదవి అయిపోగానే ఎమ్మెల్యేలా వ్యాపారాలు చేసుకునే బ్యాచ్ కాదు మాది, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే బ్యాచ్. మీతో మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ సార్.